భక్తులందరికీ హరే కృష్ణ. దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభంగురః తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. అత్యంత దుర్లభమైంది ఈ మానవ శరీరం. ఎప్పటి వరకు మనం భగవంతుని శరణు పొందము, వైష్ణవ ధర్మాన్ని స్వీకరించము, ఎప్పటి వరకు ఈ తిలకాన్ని ధరించము, ఎప్పటి వరకు ఈ తులసిని ధరించము, ఎప్పటి వరకు శ్రీ హరినామాన్ని ఉచ్చారణ చేయము, జపించము, కీర్తన చేయము, హరికథ వినము, అప్పటి వరకు కూడా ఈ భౌతిక సంసారం నుండి, భౌతిక జగత్తు నుండి ఉద్ధరింపబడము. కనుక అన్ని శాస్త్రాల యొక్క సారమే భగవంతుని శరణు పొందడం. ఈ అత్యంత దుర్లభమైన మానవ శరీరాన్ని పొంది కూడా మనం శరణ పొందకపోతే మళ్ళీ ఈ సంసార చక్రంలో జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార చక్రంలో పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ జన్మించడం, 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ భ్రమణం చేస్తూ ఈ విధంగా ఒక్కోసారి స్వర్గానికి, ఒక్కోసారి నరకానికి, ఈ విధంగా అనంతకోటి బ్రహ్మాండాల్లో భ్రమణం చేస్తూ ఉంటారు ఈ సంసార చక్రంలో. కేవలం దుర్లభమైన ఈ మానవ జన్మని తీసుకొని భగవంతుని శరణు పొందడమే, శరణు పొందడం వల్లనే మన యొక్క మానవ జన్మ సార్థకమవుతుంది. శ్రీ స్కంద పురాణంలో కథ వస్తుందండి. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు, అలాగే ఆయన యొక్క భార్య ఇద్దరు ఉంటారు. బ్రాహ్మణుడు తన యొక్క బ్రాహ్మణోచితమైన కర్మలు అన్నీ చేస్తుంటారు. వేదాధ్యయనం చేశారు. అలాగే ఒక బ్రాహ్మణుడు త్రిసంధ్య 3 సంధ్యాల్లో గాయత్రి మంత్రాన్ని జపించటం, ఇలా బ్రాహ్మణుడు చేయాల్సిన కర్మలన్నీ కూడా చేస్తుంటారు. ఇక ఆయన భార్య పతివ్రత, భర్తే సర్వస్వమని సర్వము భర్త యొక్క సంతృప్తి కోసం ఆవిడ నిత్యము ఆయన పాదసేవ చేస్తూ ఆయన సేవిస్తూ ఉంటుంది ఆయన భార్య. ఇద్దరు కూడా శాస్త్రానుసారంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ దుర్భాగ్యం వలన వారిద్దరు కూడా వైష్ణవ ధర్మాన్ని స్వీకరించలేదు. వారిద్దరూ కూడా హరినామం జపించడం లేదు, వారికి తిలకం లేదు, తులసిని ధరించలేదు. కానీ ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణ వర్ణంలో వర్ణాశ్రమ ధర్మాన్ని వారు పాటిస్తున్నారు. వర్ణం అంటే బ్రాహ్మణం, ఆశ్రమం అంటే గృహస్థ ధర్మంలో ఉన్నారు. వర్ణ ఆశ్రమాన్ని వారిద్దరూ పాటిస్తున్నారు. కానీ వైష్ణవ ధర్మాన్ని ఇంకా స్వీకరించలేదు. ఎప్పుడైతే నారద ముని సర్వత్ర భ్రమణం చేస్తూ నారాయణ నారాయణ అంటూ ఆ ఊర్లో ఆ దారిలో అలా వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే నారద ముని గమనించారు, అయ్యో బ్రాహ్మణుడు ఆయన భార్య వీరిద్దరూ కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నారు, కానీ వైష్ణవ ధర్మాన్ని ఇంకా స్వీకరించలేదు. సరే, వీరి మీద కాస్త దయతలచాలి అనుకున్నారు నారదముని. నారదముని ఒక సాధువు రూపంలో ప్రవేశించారు వాళ్ళ ఇంటికి. అప్పుడు ఆవిడ చూసింది, అయ్యా మహాత్మా, నిజానికి నారదముని గుర్తించలేదు వారిద్దరు. ఆవిడ స్వాగతం చెప్పింది. స్వామి రండి, కాలు చేతులు కడుక్కోండి అంటూ ఉచితమైన ఆసనం ఇచ్చింది. నారదముని వచ్చారు, కూర్చున్నారు. తర్వాత నారదముని అంటున్నారు, సరే అమ్మా, కాస్త ఆకలిగా ఉంది, కాస్త భిక్ష లభిస్తుందా అంటే, స్వామి తప్పకుండా కూర్చోండి, నేను రెడీ చేస్తున్నాను. సో ఆవిడ రెడీ చేసేసింది. అన్నము, పప్పు, రకరకాల వ్యంజనాలు అన్నీ రెడీ చేసేసింది. నారదముని ఇక్కడ కూర్చున్నారు. తర్వాత ఒక అరిటాకు తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది. ఇక రకరకాల వంట పదార్థాలన్నీ కూడా ఆయనకి వడ్డించింది. నారదముని ఆనందంగా స్వీకరించారు. తర్వాత ఎప్పుడైతే చూశారు నారదముని, ఇలా చూసి, అమ్మ మీరు వైష్ణవ ధర్మాన్ని ఇంకా స్వీకరించలేదా ఏంటి? పాపం ఆవిడ బ్రాహ్మణుడి భార్య అన్నది, స్వామి వైష్ణవ ధర్మం అంటే నాకు ఇంకా తెలియదు. వైష్ణవ ధర్మం అంటే ఏంటి? అమ్మ, నాలాగా తిలకం వేసుకోవటము, తులసి మెడలో వేసుకోవటము, నిత్యం హరినామాన్ని జపించటము, హరిగుణాలని గానం చేయటం, హరికథ వినటం, ఇవన్నీ కూడా వైష్ణవ ధర్మాలు. ఇవన్నీ మీరు ఇంకా పాటించలేదేంటి?
హరే కృష్ణ మహామంత్రాన్ని ఇంకా స్వీకరించలేదా ఏంటి మీరు అని నారదముని అన్నారు. లేదు స్వామి, ఇంకా స్వీకరించలేదు. అయ్యో, మీ నుదుటి మీద తిలకమే లేదు, నేను గమనించలేదు నారదముని అంటున్నారు. అయ్యో, మీ నుదుటి మీద తిలకం లేదు, మీ కంఠంలో తులసి లేదు, మీరు హరినామం జపించడం లేదు, ఇంకా మంత్రం తీసుకోలేదు అంటున్నారు. అయ్యో, పొరపాటున మీ ఇంటికి వచ్చేసాను, ఈ యొక్క నేను ఇంకా ప్రసాదం అనుకున్నాను, చాలా పొరపాటు అయిపోయింది అని చెప్పి నారదముని కాస్త బయటికి వెళ్ళి నోట్లో వేలు పెట్టి ఇక తిన్నదంతా కక్కేస్తున్నారు. అప్పుడు బ్రాహ్మణుని భార్య వచ్చింది. స్వామి స్వామి, ఇదేంటిది ఇది? మీరు ఇంత పెద్ద గొప్ప మహాత్ములు, సరే మేము వైష్ణవ ధర్మాన్ని స్వీకరించలేదు, పోనీ మీరు తిన్న ఆహారాన్ని ఎందుకు కక్కుతున్నారు? అప్పుడు నారదముని అన్నారు, అమ్మో, పొరపాటున మీరు వైష్ణవులు అనుకున్నాను, నాలాగే తిలకం పెట్టుకుంటున్నారు, నాలాగే తులసి వేసుకుంటున్నారు అనుకున్నాను. అయ్యో, పొరపాటున మీ ఇంటికి వచ్చేసాను, పొరపాటున తీసుకున్నాను, మరి ఈ ఆహారం నా పట్ల ఉండకూడదు అని చెప్పి నేను కక్కేస్తున్నాను. అప్పుడు ఆవిడ నారదముని కాలు పట్టుకుంది. స్వామి స్వామి, ఏదో ఉపాయం ద్వారా ఈ వైష్ణవ ధర్మం గురించి చెప్పండి, నాకు ఈ విషయాలు తెలీదు, మా ఆయన ఎప్పుడు నాకు చెప్పలేదు, మా ఆయనకి తెలీదు, మా ఆయన కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు అని అన్నది ఆవిడ. అప్పుడు నారదుడు కూర్చొని ఉపదేశం చేస్తున్నారు. అమ్మ, అత్యంత దుర్లభమైంది మానవ శరీరం, మీరు బ్రాహ్మణులు, బ్రాహ్మణోచితమైన కర్మలన్నీ చేస్తున్నారు, మంచిదే, కానీ తిలకాన్ని ధరించాలి, మీరు తులసిని కంఠంలో ధరించాలి, అలాగే నిత్యం హరినామాన్ని జపించాలి. అత్యంత దుర్లభమైంది మానవ శరీరము, భగవంతుని శరణు పొందనంత వరకు ఈ భౌతిక జగత్తు నుండి ఉద్ధరింపబడరు. కేవలం వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించడం వల్ల మీకు స్వర్గం లభించవచ్చు, కానీ ఈ జన్మ మృత్యు జరావేదాన్ని ఈ సంసార చక్రంలో భ్రమించక తప్పదు. ఎప్పటి వరకు మీరు వైష్ణవ ధర్మాన్ని స్వీకరించారు అప్పటి వరకు అని నారదముని అన్నారు. సరే స్వామి, దయచేసి వైష్ణవ ధర్మం గురించి చెప్పండి, అలాగే ఆ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని నాకు కూడా ఉపదేశం చేయండి స్వామి అంటూ ఆవిడ ప్రార్థించింది. సరే, తప్పకుండా నేను ఉపదేశం చేస్తాను అని చెప్పి ఈ హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఉపదేశం చేశారు. అలాగే తిలకాన్ని ధరించటం, ద్వాదశ తిలకాలని ధరించటం, అలాగే తులసిని కంఠంలో ధరించటం, ఈ వైష్ణవ ధర్మాలు. వైష్ణవ ధర్మాలు అంటే ఏం లేదండి, మీరు తిలకం పెట్టుకోండి, ఇలా తులసిని ధరించండి అంటూ నారదముని తిలకం పెట్టారు. అలాగే తులసిని ధరింపజేశారు, హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. అలాగే ఇప్పుడు మీరు వైష్ణవులు అయిపోయారు, అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను, మీరు స్మరించగా నేను వచ్చేస్తాను ఎక్కడున్నా సరే అంటూ నారదముని ఉపదేశించి, ఇంకొక విషయం, ఎవరైతే వైష్ణవులు కాదో ఇంకా అటువంటి వాళ్ళ చేతి నీళ్ళు కూడా స్పర్శ చేయకండి, వాళ్ళ దగ్గర భుజించకండి, వాళ్ళ ముఖం కూడా చూడకూడదు అంటూ ఉపదేశించారు నారదముని. ఉపదేశం చేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈవిడ ఇక వైష్ణవురాలు అయిపోయింది, తిలకం పెట్టుకుంటుంది, తులసిని ధరించింది, నిత్యం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తుంది. మరి బ్రాహ్మణుడు బయటికి వెళ్ళున్నట్టున్నారు. బ్రాహ్మణుడు ఎప్పుడైతే ప్రవేశించగానే ఇంతకుముందు పాతివ్రత ధర్మాన్ని పాటించే ఈవిడ అంటుంది, ఏమండి అప్పుడే లోపలికి రాకండి, కాలు కడుక్కోవడానికి ఆ పక్కనే నీళ్ళు ఉన్నాయి, కాలు కడుక్కోండి, మీకు సపరేట్గా ఇటువైపు ఉండండి మీరు. ఆయన ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇది, నా భార్య పతివ్రత శిరోమణి, మొత్తం ఈ గ్రామంలో ఇటువంటి పతివ్రత శిరోమణి ఎవరు లేరు, నిత్యం నా పాదసేవని రాగానే నాకు కాలు నీళ్ళు ఇవ్వడం కాదు, నీళ్ళతోటి నా యొక్క పాదాలని కడిగేది స్వయంగా, ఈరోజేంటి దూరం అంటుంది, ఏమైందేంటి అనుకున్నారా ఆయన, ఏమైందేంటి నీకు? అప్పుడు ఆవిడ అంటుంది, లేదు స్వామి, నేను వైష్ణవ ధర్మాన్ని స్వీకరించాను, చూడండి తిలకం పెట్టుకున్నాను, తులసిని గ్రహించాను, మీరు ఎప్పటి వరకు కూడా వైష్ణవ ధర్మాన్ని స్వీకరించారో అప్పటి వరకు కూడా మీరు కాస్త దూరంగానే ఉండండి అని అన్నది ఆవిడ. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా చూశారు, ఇదేంటి ఇది అని చెప్పి అక్కడ కాలు కడుక్కొని, సరే నాకు భోజనం పెట్టు, భోజనం కూడా అదిగోండి అటువైపు అక్కడ పెట్టేసి ఉన్నాను, మీరు తీసుకోండి, మరి వడ్డించవా ఏంటి? అన్నీ వడ్డించేసాను, మీరు తీసుకోండి
అని అన్నది ఆవిడ. అప్పుడు బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయారు. మరి ఈ వైష్ణవ ధర్మాలన్నీ ఎలా నేర్చుకున్నావు, ఎవరు నేర్పారు నీకు? అప్పుడు ఆవిడ అన్నది, మా గురువుగారు నేర్పారు. సరే సరే నువ్వు అన్ని విషయాల్లో నన్ను దూరం పెడుతున్నావు, సరే ఆ వైష్ణవ ధర్మాలు ఏదో నాకు కూడా చెప్పు, మీ గురువుగారిని పిలువు అని ఆయన అన్నారు. వెంటనే ఆవిడ గురువుగారిని స్మరించింది. నారదముని చెప్పారు కదా, నన్ను స్మరించగానే నేను వచ్చేస్తాను అని. వెంటనే ఈవిడ, స్వామి మా ఆయన కూడా వైష్ణవ ధర్మాన్ని స్వీకరించాలనుకుంటున్నారు, సరే దయచేసి రండి అని ఆవిడ ప్రార్థించింది. ప్రార్థించగానే నారదముని వచ్చారు, ప్రకటమయ్యారు. అమ్మ పిలిచారంట ఏంటి? స్వామి మా భర్త కూడా వైష్ణవ ధర్మాన్ని స్వీకరించాలనుకుంటున్నారు, ఆయన కూడా తిలకము తులసిని ధరించి హరినామాన్ని జపించాలనుకుంటున్నారు అని అన్నది. సరే సరే నది స్నానం చేసి రండి, నేను అన్ని ఏర్పాటు చేస్తాను అని నారదముని అన్నారు. సరే బ్రాహ్మణుడు వెళ్ళారు, నారదముని ప్రణామం చేసి వెళ్ళి నదీ స్నానానికి వెళ్ళారు. నదీ స్నానానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది బ్రాహ్మణులు తోటి ఈయన చర్చ చేశారు. ఇలా మాకు ఇంటికి గురువుగారు వచ్చారంట, వైష్ణవ ధర్మం గురించి చెప్తున్నారు, తిలకం ధరించాలి, తులసిని ధరించాలి, ఈ విధంగా వైష్ణవ ధర్మం గురించి చెప్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులు అన్నారు, ఇప్పుడు సమయం మంచిది కాదు, ఇప్పుడు పితృపక్షం జరుగుతుంది, ఇప్పుడు సమయం మంచిది కాదు అని అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వచ్చారు, నారదముని చుట్టూ అన్నారు, స్వామి ఇక్కడ మా ఊర్లో చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు సమయం మంచి సమయం కాదు, మంచి సమయం వచ్చినప్పుడు నేను మంత్రం గ్రహిస్తాను అని అన్నారు. అప్పుడు నారదముని అన్నారు, వైష్ణవ ధర్మాన్ని స్వీకరించడానికి సమయంతో పని లేదు, మీరు ఏ క్షణమైతే భగవంతుని శరణు పొంది భగవంతుని పొందాలనే తాపత్రయం మీలో వస్తుందో ఆ క్షణమే మంచి సమయం అని నారదముని అన్నారు. ఆ బ్రాహ్మణుడు వినలేదు. లేదు స్వామి, తర్వాత మంచి సమయం ఉన్నప్పుడు నేను పిలుస్తాను, మీరు రండి అని ఆ బ్రాహ్మణుడు అన్నారు. సరే నారదముని, సరే నీ ఇష్టం అమ్మ, నువ్వు ఎప్పుడైతే స్మరిస్తావో నేను వస్తాను అని చెప్పి నారదముని వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇక శరీరం వదిలేశాడు, చనిపోయాడు. ఇక ఆవిడ కూడా మరి పతివ్రత నారి, సతీ సహగమనం, ఆయన యొక్క చితిలో పడి ఆవిడ కూడా శరీరాన్ని వదిలేశారు. తర్వాత జన్మలో ఆవిడ విదర్భ రాజకుమార్తెగా ఆవిడ జన్మించింది. చూడండి, ఈ జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది, వచ్చే జన్మలో క్షత్రియులు అయిపోయింది ఆవిడ. క్షత్రియుల జన్మలో వచ్చే జన్మలో విదర్భ రాజకుమార్తెగా జన్మించింది. మరి ఆయన ఆ యొక్క విదర్భ రాజభవనంలో ఏనుగు అయిపోయాడు. ఎప్పుడైతే రాజకుమార్తె యుక్త వయసు వచ్చిన తర్వాత వరమాల భర్తను ఎన్నుకోవడం, వరం అని అంటారు. ఈ స్వయంవరంలో రకరకాల రాజకుమారులు అందరూ వచ్చేసారు, వచ్చి కూర్చున్నారు. విదర్భ రాజు అంటున్నారు, అమ్మ నీకు నచ్చిన వారి మెడలో ఈ యొక్క వరమాలను వెయ్యి, ఆయనే నీ భర్త అని అన్నారు. అప్పుడు విదర్భ రాజకుమార్తె చూస్తుంది, నిజానికి పూర్వజన్మలో వైష్ణవ ధర్మాన్ని స్వీకరించడం వలన కాస్త భగవత్ స్మరణ ఉంది, అలాగే తాను పూర్వజన్మలో ఏంటి ఒక బ్రాహ్మణుని యొక్క భార్యగా పూర్వజన్మలో జన్మించాను అన్న విషయం కూడా స్మరణలో ఉంది. సరే, నా భర్త ఇప్పుడు ప్రస్తుతం మా రాజ్యంలోనే ద్వారం దగ్గర ఏనుగై ఉన్నారు, వరమాల ఆ పూలమాల తీసుకొని ఆ ఏనుగు మెడలో వేసేసింది. ఆ రాజకుమారులందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి వీడికి ఏమైనా పిచ్చేమని పట్టిందా ఏంటి? విదర్భరాజు ప్రశ్నించారు, అమ్మ ఏంటిది, రాజకుమారులు ఇంతమంది కూర్చున్నారు, వీరి మెడలో వేయకుండా ఆ ఏనుగు మెడలో వేసేసావు. అప్పుడు ఆ యొక్క రాజకుమార్తె అంటుంది, పూర్వజన్మలో నేను బ్రాహ్మణుని యొక్క భార్యని, ఆ బ్రాహ్మణుడే ఈ ఏనుగు అయిపోయారు. వైష్ణవ ధర్మాన్ని స్వీకరించడం వల్ల నాకు స్మరణ శక్తి ఉంది, నేను వైష్ణవ ధర్మాన్ని స్వీకరించి విష్ణు మంత్రాన్ని జపించేదాన్ని, కానీ పాతివ్రత ధర్మాన్ని పాటించడం వలన మా ఆయన నా భర్త వైష్ణవ ధర్మాన్ని స్వీకరించలేదు, అందుకే ఈ ఏనుగు అయిపోయాడు. అప్పుడు నారదముని స్మరించింది, నారదముని వచ్చారు, మళ్ళీ ఇద్దరికి మంత్రోపదేశం చేసి ఇద్దరిని కూడా ఉద్ధరించారు. చెప్పే సారాంశం ఏంటంటే,
అత్యంత దుర్లభమైంది మానవ శరీరం. ఎప్పటి వరకు వైష్ణవ ధర్మాన్ని స్వీకరించామో, ఎప్పటి వరకు భగవంతుని శరణ పొందామో అప్పటి వరకు కూడా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అని ఈ సంసార చక్రంలో భ్రమించక తప్పదు. ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, వీటిలో భ్రమించక తప్పదు. కనుక తప్పకుండా ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవడానికి వైష్ణవ ధర్మాన్ని స్వీకరించక తప్పదు. మన యొక్క స్వరూపం ఏంటి? మన యొక్క నిత్య స్వరూపము భగవంతునికి నిత్య దాస్యం. కనుక దాస్యం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే వైష్ణవ ధర్మాన్ని స్వీకరిస్తామో అప్పుడే సాధ్యపడుతుంది. ఈ స్కంద పురాణంలో ఈ యొక్క చిన్న కథ. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలు.